హలో ఎవ్రీవాన్. ఇవాళ మా గిర్వాన్ బాబు బర్త్‌డే అయితే తెలుసు గదా! చాలా మంది మెసేజ్ చేశారు. మార్నింగ్ నుండి చాలా మెసేజ్‌లు, కాల్స్ అయితే వచ్చాయి. పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా థాంక్ యూ గిర్వాన్‌ని విష్ చేసిన వాళ్ళందరికీ. సో, ఇంక బర్త్‌డే గదా! టెంపుల్‌కెళ్దామైతే అనుకున్నాము. అండ్ హనుమాన్ జయంతి అవ్వడంతో టెంపుల్ అయితే ఫుల్ రద్దీగా ఉంది. ఎలాగైనా టైం పడుతుందనో ఏమో ఆఫీస్ ఉంది గదా! అనేసి వాళ్ళ డ్యాడీ అయితే తప్పించుకొని ఆఫీస్‌కెళ్ళిపోయారు. అండ్ గిర్వాన్ బాబు బర్త్‌డే గదా! కనీసం వీడినైనా తీసుకెళ్దామని ఇంకా లేహాన్ బాబుని అమ్మ దగ్గర అప్పజెప్పేసి నేనైతే టెంపుల్‌కైతే వెళ్ళాను. మరి చూస్తున్నారు గదా! టెంపుల్‌లో నిల్చోనికి గూడా లేదు ఒక్కొక్క ప్లేస్‌లో అయితే అసల. చాలా మంది ఉన్నారు హనుమాన్ జయంతి అవ్వడంతో. అండ్ స్పెషల్ పూజలు ఇట్లా వడమాలతో గాని, ఆకుమాలతో గాని, ఆకు పూజలు చేయించుకుంటూ చాలా స్పెషల్‌గా పూజలైతే చేయిస్తా ఉన్నారు. ఇంకా ఇంత రద్దీలో అవైతే కుదరదు అనేసి ఇంక నేను మామూలుగా అర్చన టికెట్ ఒకటే తీసుకొని అర్చన అయితే చేయించాను. సో, దానికి గూడా మాకు చాలా టైం 1 అవర్ పట్టింది. సో, ఇవాళ హనుమాన్ జయంతి అవ్వడంతో స్పెషల్‌గా మీకు గూడా మంచిగా దర్శనం చేసుకుంటారు గదా దేవుడిని. దేవుడు గూడా చాలా మంచిగా నీట్‌గా ఉన్నాడు. చూడు నీకు అలంకరణ అయితే చాలా బాగుంది. అందుకోసమైతే విజువల్స్ అయితే క్యాప్చర్ చేశాను. సో, దేవుడిని మంచిగా దర్శించుకొని మా గిర్వాన్ బాబుని గూడా మంచిగా ఆశీర్వదించండి. సో, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. సో, చూస్తున్నారు గదా! ఎంత బాగున్నారో స్వామి వడమాలతో, ఆకుమాలతో అలంకరించుకొని. సో, ఆకు పూజ, వడమాల ఇవి చేస్తున్నారు. చాలా స్పెషల్ పూజలు గాబట్టి, ఇంకా అర్చనకి వీటికి గూడా మాకు చాలా టైం పట్టింది. సో, ఇంగిట్లా పక్కన విగ్రహం పెట్టేసి అక్కడైతే అర్చన చేయిచ్చారు. అండ్ బయటకి రాగానే ఇక్కడ భోజనాలైతే ఏర్పాటు చేస్తున్నారు. ఒక సైడు ఆల్రెడీ అరేంజ్‌మెంట్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో, మాకైతే పక్క వీధిలోనే అన్నమాట. సో, మధ్యాహ్నం వచ్చేయండి అందరూ భోజనాలకనైతే చెప్పారంతా. సో, 12:30 నుంచే స్టార్ట్ అయిపోద్ది అన్నారు. అన్నదానం గూడా చేస్తున్నారనమాట ఇక్కడ హనుమాన్ జయంతి కాబట్టి. సో, స్పెషల్ డే రోజు గిర్వాన్ బర్త్‌డే రావడం గూడా చాలా మంచిగా అనిపిచ్చింది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. హ్యాపీ హనుమాన్ జయంతి టు ఆల్ వన్స్ అగైన్. అండ్ గిర్వాన్ బాబుకి బర్త్‌డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్ యూ. ఇంక యాజ్ యూజువల్ ఇంటికి రాగానే మళ్ళీ అన్నదమ్ములు కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసారింకా. అండ్ అన్నట్టు మర్చిపోయా గిర్వాన్ బాబు కంటే ఇంకా స్పీడ్‌గున్నాడు లేహాన్ బాబు. ఇప్పుడిప్పుడే నిల్చోవడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. బాగా చాలా ట్రై చేస్తున్నాడు. ఇంకా నైన్త్ మంత్‌లోనే నిల్చోవడం కూడా స్టార్ట్ చేశారు. ఇంక నెక్స్ట్ వాకే అన్నమాట. చాలా స్పీడ్‌గా ఉన్నారు వీళ్ళైతే మరి. థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్.